నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మధ్యాహ్నం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్తో కేటీఆర్ మీటింగ్. మెట్రో రెండో దశకు సహకరించాలని కోరనున్న మినిస్టర్. ఇంటింటికి కార్యక్రమంలో తెలంగాణ బీజేపీకి షాక్. అడుగడుగునా నిలదీస్తున్న పబ్లిక్. రాష్ట్రంలో సర్కారు బడులకు పెరిగిన డిమాండ్. సౌకర్యాల కల్పనతో భారీగా అడ్మిషన్స్. ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు. అసోంలో ధ్వంసమైన ఇండ్లు, తెగిన రోడ్లు. పుతిన్పై తిరగబడ్డ వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ. రహస్య బంకర్లోకి రష్యా ప్రెసిడెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ది తెలంగాణ గ్రోత్ స్టోరీ అనే అంశంపై ప్యానల్ డిబేట్ జరుగుతోంది. వీసీ సీతారామారావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ప్యానల్ డిస్కషన్లో ముందుగా ప్రొఫెసర్ రేవతి గారు తమ ప్రజెంటేషన్ చేస్తారు. రేవతి గారు ఓవరాల్గా ఈ డెవలప్మెంట్ ట్రాజెక్టరీ యొక్క డిజైన్ ఏమిటి, మోడల్ ఏమిటి, ఈ స్థాయిలో ఈ అభివృద్ధికి కారణమైనటువంటి అంశాలు ఏమిటి, వారు ఎకనమిస్ట్ కాబట్టి ఆ రంగంలో వచ్చినటువంటి గ్రోత్ని, అదేవిధంగా మిగతా అంశాల్లో వచ్చినటువంటి గ్రోత్ని, దాంతోపాటు డెవలప్మెంట్. ఒక గ్రోత్ ఉంటే లాభం లేదు, ఏ సమాజంలో అయినా గ్రోత్ అనేటువంటిది నాట్ ఏ క్రైటీరియా. యాక్చువల్లీ ఆ డెవలప్మెంటే చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ గ్రోత్ డెవలప్మెంట్ మీద ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నది, అదేవిధంగా వెల్ఫేర్ మీద కూడా ఈ గ్రోత్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నది, ఈ అంశాల మీద బ్రాడ్గా వారు ప్రసంగిస్తారని ఆహ్వానిస్తున్నాను. వారి ప్రజెంటేషన్ చేయవలసింది కోరుతున్నాను. Good morning to all. Respected Vice Chancellor of the University, Professor Sitaramrao Garu, co-fellow panelists, President of this panel discussion, Professor Chakrapani, fellow panelists, and faculty of B.R. Ambedkar Open University, students and research scholars. ముందుగా ఈ ప్యానల్ డిస్కషన్ నిర్వహిస్తున్నాము అని అన్నప్పుడు ఇది తెలంగాణ గ్రోత్ స్టోరీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ మీద మాట్లాడమని చెప్పినప్పుడు ఇది ఈ మధ్య కొంత దీనిపైన పనిచేస్తున్నాం కాబట్టి చాలా అంగీకరించాను. సో ఇప్పుడే మనకి వైస్ ఛాన్సలర్ గారు ఒక నేపథ్యం అనేటువంటిది ఇచ్చారు. ఆ నేపథ్యం థియరిటికల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేది, థియరిటికల్ డెవలప్మెంట్లో తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా మనం అనలైజ్ చేయాలి అనేటువంటిది కూడా మనం చూడవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటిదే. అయితే మలి దశ అంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్ మూవ్మెంట్ లీడింగ్ టువర్డ్స్ దట్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేటువంటి దాంట్లో మనకు 3 ప్రధాన అంశాలు అనేటువంటివి ముందుకు వచ్చినాయి. అవే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటివి. ఈ 3 అంశాల మీద అభివృద్ధి అనేటువంటిది, ఆ అభివృద్ధిని ఏ విధంగా జరిగింది అనేటువంటిది మనము బేరీస్ వేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే అది ట్యాగ్ లైన్ ఆఫ్ ద మూవ్మెంట్ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. ఆ కాంటెక్స్లో నుంచి చూస్తే మనం అచీవ్మెంట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూడవచ్చు. భారీ వర్షాల దృష్ట్యా ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ముంబైతో పాటు థానే, పాల్ఘర్ మరియు
కొంకణ్ రీజియన్లో రాబోయే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని కొన్ని ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో కొన్ని రూట్లలో బస్సుల్ని దారి మళ్లించారు అధికారులు. ఈశాన్య రాష్ట్రం అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలతో 22 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. బ్రహ్మపుత్ర సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దాదాపు 1500 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊళ్లకు ఊళ్లే చెరువులుగా మారిపోతుండటంతో దాదాపు 5 లక్షల మందికి పైగా బాధితులు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా లక్షల హెక్టార్లలో పంట నీట మునిగింది. మరోవైపు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉక్రెయిన్పై దాడులతో విరుచుకుపడుతున్న రష్యాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు పుతిన్కు రైట్ హ్యాండ్గా ఉన్న వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ గ్రూప్ ఇప్పుడు తిరుగుబాటు చేసింది. ఇకపై రష్యా సైన్యానికి వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు వాగ్నర్ గ్రూప్ అధిపతి ఎవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. మాస్కో సైన్యం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన వెంటనే నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. రష్యా సేనలు తమపై దాడులు చేశాయని మండిపడ్డ ప్రిగోజిన్ రస్తోవ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. కాగా తాజా ఘర్షణల నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ రహస్య బంకర్లోకి వెళ్లినట్లు సమాచారం. అదానీ గ్రూప్కు మరోసారి అమెరికా సెగ తగిలింది. అదానీ గ్రూప్లో పెద్ద వాటాల్ని కొన్న అమెరికా ఫండ్స్కు బ్రూక్లిన్లోని యుఎస్ అటార్నీ ఆఫీస్ నుంచి సమన్లు వెళ్లాయని బ్లూంబర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అమెరికా ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ ఏం చెప్పిందన్న అంశాలపై ఆరా తీస్తోంది. మరోవైపు ఈ వారంలో అదానీ గ్రూప్ 73,500 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. దీంతో ఈ కంపెనీల మొత్తం విలువ 10 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ గ్రూప్కు మరో దఫా అమెరికా సెగ తగిలింది. ఈ ఏడాది జనవరిలో యుఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ నివేదికతో అతలాకుతలమైన అదానీ గ్రూప్పై తాజాగా అమెరికా నియంత్రణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో విదేశీ ఫండ్స్ బాసటతో 2 నెలలుగా ఊపిరి పీల్చుకుంటున్న అదానీ గ్రూప్ షేర్లు నిన్న ఒక్కసారిగా కుప్పకూలాయి. అదానీ గ్రూప్లో పెద్ద వాటాల్ని కొన్న అమెరికా ఫండ్స్కు బ్రూక్లిన్లోని యుఎస్ అటార్నీ ఆఫీస్ నుంచి సమన్లు వెళ్లాయని బ్లూంబర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. హిండెన్బర్గ్ రిపోర్టు వెలువడిన తర్వాత కొద్ది రోజులకు విదేశీ ఫండ్స్ నుంచి అదానీ గ్రూప్ భారీ నిధులను సేకరించి రుణ ఊబి నుంచి తాత్కాలికంగా గట్టెక్కింది. ఈ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అమెరికా ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ ఏమి చెప్పిందన్న అంశాలపై ఆరా తీస్తూ అటార్నీ ఆఫీస్ సమన్లు పంపిందనేది సమాచారం. ఇదే తరహా దర్యాప్తును మార్కెట్ రెగ్యులేటర్ యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ కూడా చేస్తున్నదని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ బ్లూంబర్గ్ తెలిపింది. ఈ కథనంపై వ్యాఖ్యానించేందుకు సెక్తో పాటు న్యూయార్క్ యుఎస్ అటార్నీ ఆఫీసులు నిరాకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో అధికారిక పర్యటన జరుపుతున్న సమయంలోనే అదానీపై అక్కడి రెగ్యులేటర్లు దర్యాప్తు జరుపుతున్నట్టు వార్తలు వెలువడడం గమనార్హం. మోదీకి గౌతమ్ అదానీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితం విడుదలైన హిండెన్బర్గ్ రిపోర్టుతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ కుదేలైపోయింది. ప్రపంచ శ్రీమంతుల జాబితాల్లో 2-3 స్థానాల్లో ఉన్న గౌతమ్ అదానీ ఏకంగా 23వ స్థానానికి దిగజారిపోయాడు. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని సృష్టించింది. ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేశాయి.
పన్నురహిత దేశాల్లో నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ కి నిధులు ప్రవహిస్తున్నాయని, పెద్ద ఎత్తున అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని, కేవలం 2-3 విదేశీ ఫండ్స్ చేతిలోనే గ్రూప్ షేర్లు కేంద్రీకృతమై ఉన్నాయని, తద్వారా కృత్రిమంగా షేరు విలువలను పెంచేస్తున్నారంటూ హిండెన్బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర రుణభారంతో ఉన్న అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ ఫండమెంటల్స్ ప్రకారం జనవరి ధరతో పోలిస్తే 85% దశాబ్ది ఉత్సవాల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్స్లు భారీగా పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ నెల 19న డిఏ మంజూరు చేసిన ప్రభుత్వం వారంలోపే అలవెన్స్ పెంచడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ బోనాంజా ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ శుభవార్త చెప్పింది. ఇంటిని కట్టుకోవాలనుకునే ఉద్యోగులకు అడ్వాన్స్గా 30 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్ ఇలా అనేక రకాల భత్యాలను భారీగా పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ఆ వెంటనే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సంబంధిత జీవోలను విడుదల చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం ఉద్యోగుల ట్రావెలింగ్ అండ్ కన్వేయన్స్ అలవెన్స్ 30% చేరింది. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 30%, షెడ్యూల్డ్ ఏరియాలో పనిచేసే వారికి 30% అలవెన్స్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో పనిచేసే వారికి 650 నుంచి 1280 రూపాయలు, గ్రామాల్లో 780 నుంచి 1430 రూపాయలు, కొండ ప్రాంతాల్లో పనిచేసే వారికి 950 నుంచి 1660 రూపాయలు అలవెన్స్ లభిస్తుంది. గత సోమవారమే ఉద్యోగులకు ఒక డిఏను మంజూరు చేస్తూ తీపి కబురు అందించిన సర్కారు తాజాగా అలవెన్సుల్ని ప్రకటించడంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు ఉద్యోగులకు ప్రభుత్వం మరిన్ని అలవెన్స్లను పెంచింది. సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు ప్రభుత్వం అదనంగా రోజుకు 150 రూపాయలు చెల్లించనుంది. బైక్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ను 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకు పెంచింది. అందులో మూగ, చెవుడు వంటి దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వేయన్స్ అలవెన్స్ను 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచింది. కారు, బైక్ నిర్వహణ అలవెన్స్ను 1,050 రూపాయల నుంచి 1,500 రూపాయలకు, సైకిళ్ల నిర్వహణ అలవెన్స్ను 300 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక ఇల్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని సైతం రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ అడ్వాన్స్ లిమిట్ ను 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచింది. బేసిక్ పే 38,890 గలవారికి 20 లక్షల రూపాయలు, 62,110 రూపాయల బేసిక్ పే గలవారికి 25 లక్షల రూపాయలు, 62,110 రూపాయలకు మించి ఉన్న వారికి 30 లక్షల రూపాయల వరకు ఇవ్వనుంది. అటు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్లకు 35 లక్షల రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. కారు కొనడానికి అడ్వాన్స్ పరిమితిని 6 లక్షల రూపాయల నుంచి 9 లక్షల రూపాయలకు పెంచింది. ఇందుకు బేసిక్ పే 54,220 రూపాయలకు మించి ఉండాలి. బైక్ కొనేవారికి బేసిక్ పే 32,810 రూపాయలకు మించి ఉండాలి. ఉద్యోగుల పిల్లల పెండ్లిళ్లకు అడ్వాన్సును రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 4వ తరగతి ఉద్యోగుల కుమారుడి పెళ్లికి 2 లక్షల రూపాయలు, ఇతర ఉద్యోగుల పిల్లల వివాహాలకు 3 లక్షల రూపాయలు మ్యారేజ్ అడ్వాన్స్ ఇస్తారు. కుమార్తె పెళ్లికి 4వ తరగతి ఉద్యోగులకు 2.5 లక్షలు, ఇతర ఉద్యోగులకు 4 లక్షల రూపాయల వరకు అడ్వాన్స్ గా చెల్లిస్తారు. స్టేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్స్ ను ప్రభుత్వం 30% పెంచింది. ఇక గ్రే హౌండ్స్, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, సిఐడి, ఆక్టోపస్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పనిచేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపజేయాలని నిర్ణయించింది. పెన్షనర్లు చనిపోతే అందించే తక్షణ సాయాన్ని 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకు పెంచింది. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15% స్పెషల్ పే మంజూరు చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు అలవెన్సులను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. డీఏ మంజూరు చేసిన వారంలోపే అలవెన్సులు మంజూరు చేయడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీల నుంచి 50 మంది నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ కూకట్పల్లిలోని బాలానగర్ డివిజన్లో 4,46 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 60 ఏళ్లుగా పరిష్కారం కాని ఇందిరానగర్ గుడిసెల సమస్యను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలోనే పరిష్కరించామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు.